హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒకటే ఒక క్వశ్చన్ ఉంటుంది, నా పాలు బేబీకి సరిపోతున్నాయి లేదా. అసలు కొత్తగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బేబీ అప్పుడు కొంతమందికి పాలు అనేవి ఎక్కువగా ఉండదండి. వాటి కోసం నాకు యూజ్ అయినవి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని కొంత ఇన్ఫర్మేషన్గా మీ ముందుకు వచ్చానండి. అది నాకైతే బాగా యూజ్ అయినాయి. మాకు బాబు పుట్టినప్పుడు అయితే ఎక్కువగా పాలు అనేవి పడలేదండి. నాకైతే 1 month వరకు పాలు చాలా తక్కువగా ఉండేవి. సో అప్పుడు నేను చేసిన చిట్కాలు, మా పెద్దవాళ్ళు మనం 1 లీటర్ మహా తాగితే 2 liters వరకు తాగుతాం. కాకపోతే మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే వాటర్ కూడా మనం ఎక్కువ తీసుకోవాలండి. అవి కూడా మనం 3 to 4 liters వరకు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి మంచిగా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనకి ఒంటికి కావాల్సినంత డిహైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది. అలానే మనకి వేడి చేయకుండా కూడా ఉంటుందండి. పాలు కూడా పెరగడానికి ఇది యూజ్ అవుతాయి. వాటర్ మాత్రం దయచేసి ఎవ్వరూ తక్కువ మాత్రం చేసుకోండి ప్లీజ్. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఒకటి చెప్తానండి. మనం డిమాండ్ అండ్ సప్లై అని ఉంటుంది. పిల్లలు మన దగ్గర పాలు ఎంత తాగితే మన దగ్గర మిల్క్ అనేవి అంత ప్రొడ్యూస్ అవుతాయండి. వాళ్ళు తాగే కొలది పాలు మన దగ్గర వస్తూనే ఉంటాయి. సో మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పాలు సరిపోవట్లేదని చెప్పేసి వాళ్ళు పాలు తాగిపించరు. అలా అని చెప్పేసి రొమ్ము కూడా నోట్లో పెట్టరండి. మనకి పాలు ఉన్నా లేకపోయినా మనకి పాలు ఉన్నా లేకపోయినా, సరిపోయినా సరిపోకపోయినా, మనకి పాలు ఉన్నా లేకపోయినా, సరిపోయినా సరిపోకపోయినా పిల్లల నోట్లో రొమ్ము పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనకి మిల్క్ అనేది ఇంకా ప్రొడ్యూస్ అవుతాయండి. అలానే మిల్క్ పెరగడానికి కూడా మనకి మంచిగా యూజ్ అవుతాయి. అలా నెక్స్ట్ మనం ఫుడ్ ద్వారా కొన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేంటంటే మెంతులు ఉంటాయి కదండి, మెంతులు నైట్ సోక్ చేసేసి ఆ వాటర్ తాగడం వల్ల, అలానే మనకి ఆకుకూరలు తినడం వల్ల పాలకూర, మెంతికూర, అలానే మునగాకు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అలానే రా పపాయ కూడా, పచ్చి పపాయ ఉంటుంది కదా, మనం క్యారెట్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే మనం ఈ రా పపాయ పాలు బాగా తక్కువ ఉన్న వాళ్ళు పచ్చి పపాయని తురుము చేసేసుకుని ఫ్రై చేసుకుని తినడం వల్ల కూడా మంచిగా పాలు అనేవి వస్తాయని చెప్పి. అండ్ లీఫీ వెజిటేబుల్స్తో పాటు వెజిటేబుల్స్ కూడా మనం మంచిగా కుక్ చేసుకుని తినాలి. అన్నీ మనం ఫ్రైలే చేసుకుని తింటామండి. అలా కాకుండా కొన్ని చక్కగా మనం కుక్ చేసుకుని తినేవి కూడా ఉంటాయండి. అలానే చెప్తున్నాం కదా, ఆనపకాయ కూడా తినొచ్చండి మనం. అది ఒంటికి చలవ చేస్తుంది. దాన్ని ముందు బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని, ఉప్పు కారం వేసుకుని, జస్ట్ కారం లేకపోతే కారానికి ఒక ఎండుమిర్చి కానీ లేకపోతే ఒక పచ్చిమిర్చి కానీ వేసుకుని ఆ కుక్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఉంటాయి కదా, దాన్ని తాలింపు వేసుకొని తినండి. అది జస్ట్ ఫ్రై చేయడం కాదు, దాన్ని కుక్ చేసుకుని తినండి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ మనకి అరుగుదలకి, పాలు పడడానికి ఒంటికి చలవ కూడా చేస్తుందండి. అలానే ఇంకొక విషయం, మజ్జిగ కూడా మనం వేసుకోవాలండి. అది మజ్జిగ వేసుకుంటే కోల్డ్ వస్తుంది కదా అంటారేమో, కాదు. మజ్జిగకి మనకి పాలు పడడానికి చాలా యూజ్ అవుతుందని చెప్పేస్తున్నానండి. ఎందుకంటే ఈవినింగ్ మనం వేసుకోకూడదు. మన బాడీ హీట్ని తగ్గిస్తుంది. పిల్లలకి స్టమక్ పెయిన్ అండ్ మోషన్ ఫ్రీగా అవడానికి, ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఒంటికి చలవ చేస్తుందండి. మనకి బేబీస్ కూడా ఇది చాలా మంచిది. పెరుగు లేకపోతే మజ్జిగ వేసుకోండి, పల్చగా కలుపుకొని అది అన్నంలో వేసుకుని తినండి. లేకపోతే ఒక చిన్న గ్లాస్, అది ఓన్లీ డే టైం తాగండి. మనం డే టైం మాత్రమే మజ్జిగ తాగండి. కొంతమందికి అపోహలు ఉంటాయి, జలుబు చేస్తుందేమో లేకపోతే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి. సో అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా డే టైం మజ్జిగ తీసుకోండి. అండ్ వాటర్ ఇంటేక్ సఫిషియెంట్గా తీసుకోండి. మెంతుల నీళ్ళు తాగండి. అండ్ నెక్స్ట్ సోంపు ఉంటుంది కదా, సోంపు నీళ్ళు మరగబెట్టుకొని తాగండి. కొంచెం నోట్లో జీలకర్ర కొంచెం వేసుకోండి. మంచిగా డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది మనకి. అలానే నెక్స్ట్ వచ్చేసేసి మనం తీసుకునే ఫుడ్ ఉంటుంది కదా, ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ 1 month తర్వాత నుంచి మీరు చక్కగా నువ్వుల కారపొడి వేసుకోండి, నువ్వుల లడ్డు తినండి, నువ్వులు బెల్లం లడ్డు తినండి. మంచిగా ఇవన్నీ చాలా యూజ్ అవుతాయండి పాలు పెరగడానికి.
అలానే మన ఫుడ్తో పాటు మనకి రెస్ట్ అండ్ ప్రెజర్ అనేది మనం ఎక్కువ తీసుకోవద్దు. అసలు ప్రెజర్ తీసుకోవడం వల్ల కూడా పాలు అనేది తగ్గిపోతాయండి. మనం కంప్లీట్గా మంచిగా రెస్ట్ తీసుకోవాలి. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా మనకి మంచిగా పాలు అనేవి పెరుగుతాయండి. చక్కగా మీరు ఎక్కువ టైం రెస్ట్ తీసుకోవడానికి తీసుకోండి. అండ్ మీ బేబీని మీ ఇంట్లో వాళ్ళని కాసేపు చూసుకోమనండి. మీకు బాడీ అంతా కొంచెం వీక్గా ఉంటుంది, మీకు ఇప్పుడు కావాల్సింది రెస్ట్. అందువల్ల కూడా మీకున్న ప్రెజర్ వల్ల కూడా పోస్ట్ ఆఫ్ డిప్రెషన్ వల్ల కూడా మీకు పాలు అనేవి తగ్గిపోతాయి. ఎక్కువ ఆలోచించకండి, అది మెయిన్ థింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎంత హైడ్రేటింగ్గా ఉంటే అంత బాగా మీకు పాలు అనేవి పెరుగుతాయి. అలానే కాఫీలు తాగుతూ ఉంటాం కదా, కాఫీ అయితే అసలు తాగకూడదండి. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాఫీని కూడా కొంచెం తగ్గించేయాలి. అదే మీకు లేదు కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుంది అంటారు కొంతమంది. లేదు, కాఫీ తాగొచ్చా లేదా అనేది మీకు ఒక డౌట్ ఉంటే ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి అడగండి, కాఫీ తాగకూడదంటే కదండి, కాఫీ తాగొచ్చా, కాఫీ తాగకపోతే నాకు హెడేక్ వచ్చేస్తుంది అని చెప్పి ఒకసారి మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకా మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరగకపోతే ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు వాటికి తగ్గ ప్రికాషన్స్ అనేవి మీరు తీసుకుంటే చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.